నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. పత్రాలు లేని 150 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం. బాన్సువాడలో పోలీస్ అమరవీరుల స్మారకార్థ వారోత్సవాలు. పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. కామారెడ్డి జిల్లా పిట్లంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. 32 మందికి చెక్కులను అందించిన ఎంపీపీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ టీఆర్ఎస్ ధర్నాలు. దిష్టిబొమ్మల దహనాలతో పరస్పర విమర్శలు. నిజామాబాద్ నగరంలో బైక్ దొంగతనాలను అరికట్టడానికి పోలీస్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని బోధన్ రోడ్, మాలపల్లి ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని సిపి అన్నారు. సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 150 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు తక్కువ రేటుకు అపరిచితుల వద్ద బైక్లను కొనరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ నరేష్, ట్రాఫిక్ సిఐ చంద్ర రాథోడ్ పాల్గొన్నారు. పోలీసులు వారి యొక్క ఏ విషయాలైనా కూడా వారి యొక్క బాధలు కానీ ఇంకా ఎలాంటి అయినా కూడా కమ్యూనిటీ కాంటాక్ట్స్గా పోలీస్ భాగంగా ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సోదాలు, ఇంటింటికి వెరిఫికేషన్స్, తర్వాత టూ వీలర్స్, వీటన్నిటిని మనం సీజ్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు ఉంటే మళ్ళీ వారికి తెలిసి వారి యొక్క పత్రాలతో సహా వారికి ఇవ్వడం జరుగుతుంది. మనం కరెక్ట్గా అసెప్టెన్స్ చేసుకొని, మీకు తెలుసు మన నిజామాబాద్ టౌన్లో సుమారుగా 42 దొంగసొత్తు అయిన బుల్లెట్స్, పల్సర్స్, స్కూటీస్, ఇంకా డిఫరెంట్ వెహికల్స్ మనం సీజ్ చేసి బాధితులకు అందరికీ మనం కోర్టు ద్వారా ఇవ్వడం జరిగింది. సో అదొక భాగంగా, మరియు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ భాగంగా కూడా, కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా కూడా ఈ యొక్క అవేర్నెస్ కోసం, ఎందుకంటే సహజంగా కొందరు తక్కువ ఖర్చుతో వస్తున్నాయంటే తెలియక టూ వీలర్స్ కొనుక్కోవడం, అవి దొంగ సొత్తుగా లేకుండా ఎక్కడియా అనేది తెలుసుకోకుండా వాళ్ళు వెరిఫికేషన్ తీసుకోవడం ఇబ్బంది పడుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారకార్థ వారోత్సవాల సందర్భంగా బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చెప్పారు. వారోత్సవాలను పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు వైద్యులు, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి మొత్తం మన జిల్లాలో మరియు స్టేట్ లో కూడా. అందులో భాగంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే అనుకున్నాం, చాలా తక్కువ టైం ఉంది, అయినా కూడా మా సిఐస్, ఎస్ఐస్ మరియు ఇక్కడ లోకల్ పెద్దల అందరి సహకారంతో, అదేవిధంగా డాక్టర్ గారు, మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు, వారి సహకారంతో ఇంత తక్కువ టైంలో కూడా మరి మేము ఒక 60-70 యూనిట్ల వరకు కూడా రెడీగా ఉన్నాము, చేయాలని అనుకున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా. అందులో ఇది ఒకటి రక్తదాన శిబిరం. ఇది రక్తాన్ని దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే. ప్రతి దాంట్లో కూడా ఇవాళ రేపు ఆధునిక వైద్యంలో ఏ చికిత్సకైనా కూడా, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఈ డెలివరీ కేసెస్ కానీ, ఇంకా ఎటువంటి సర్జరీ అయినా కూడా రక్తం అనేది చాలా అవసరము మనిషికి ప్రాణాన్ని నిలపాలంటే. కాబట్టి ఎప్పటికి కూడా బ్లడ్ బ్యాంకుల్లో మనము కావలసినంత దీన్ని ప్రిజర్వ్ చేసుకోగలిగితే వీలైనంత తొందరగా కావలసిన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం సిగ్గుచేటని నిజామాబాద్ జిల్లా మెండోర మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. 4 ఎమ్మెల్యేలకు కొనడానికి బీజేపీ డబ్బు ఎరచూపడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ తీరును ఖండిస్తూ మండల కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇలాంటి దిగజారుడు పనులు చేయొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యులు గంగాధర్, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, కమలాకర్, సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము హరాస్మెంట్లు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరసిస్తూ కేంద్రం మీద తెలంగాణ ప్రభుత్వం మా రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మెండోర మండల కేంద్రంలో మోడీకి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. వారి హరాస్మెంట్లు లోబడి వారిని లొంగదీసుకు మన ఎవరినైతే ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు बीजेपी गवर्नमेंट जो अपने ख्यालात रखती है कि एमएलए को खरीद कर अपनी गवर्नमेंट बनाने के वास्ते जो कदम उठा रही है, उसके एहतजाज के हिसाब से जनाब सीएम केसीआर साहब की जानिब से, जनाब वेमुला प्रशांत रेड्डी के जानिब से यहाँ पर मेंडोरा मंडल में आज नरेंद्र मोदी का पुतला जलाया गया है। आप लोग सोचिए मेरे भाइयों, आज तेलंगाना गवर्नमेंट अपने इतने डेवलपमेंट्स करने के बावजूद भी तेलंगाना गवर्नमेंट को गिराने के वास्ते नरेंद्र मोदी, अमित शाह जो हरकत कर रही है, एमएलए को खरीद कर एक को 10-10, 100-100 करोड़ देकर खरीदना चाह रही है। लेकिन हमारे एमएलए उसको ठुकरा कर वहां पर पकड़ाया गया है। ऐसी गवर्नमेंट को कभी भी सेंट्रल में नहीं आने के वास्ते जनाब केसीआर साहब बीआरएस पार्टी लगाकर स्टेट में सेंट्रल में आने की वास्ते కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచివేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడానికి నీచమైన చర్యకు తెరలేపిందని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మా 4 ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లకు బేరం పెట్టి 4 ఎమ్మెల్యేలను కొనాలని చెప్పేసి ప్రయత్నించడం దారుణం. దేశంలో ఇప్పటికే 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను డబ్బుతో కొనుగోలు చేసి అపోజిషన్ ఏ పార్టీ కూడా ఉండద్దు, దేశమంతటా మేమే ఉండాలనే దురుద్దేశంతో ఇప్పటి వరకు 8 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను కూలగొట్టింది. మరి తెరాస ప్రభుత్వాన్ని కూలగొట్టడం మన తరం కాదు. కేసీఆర్ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడం మీ వల్ల కాదు. ఇలాంటి కొనుగోలు చేయడం దారుణం, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప డబ్బులతో కొనుగోలు చేయడం, మధ్య పెట్టాలని కూడా దొంగతాటం దొరికిపోయారు. ఇది తప్పు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని విధాల ప్రజలను హింసిస్తున్నారో భారతదేశంలో. వంట గ్యాస్ కానీ కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కవిత విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎంపీపీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, సావిత్రి రవీందర్, సరోజ శివాజీరావు, దుర్గయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు
మన పెళ్లికి మన ఇంటి ఆడవచ్చు పెళ్లి వాళ్ళని కాకుండా ఉండాలని లక్ష్యాలు ప్రయత్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మనకి ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నాడు. అలాంటి ఉపయోగం ఉండడం వల్ల మళ్ళీ మనం ఎన్నో పథకాలు కొన్ని సంతోషపడతామని ఈ ఆశిస్తుంది. అతను మళ్ళీ ఉపయోగం చేయాలని మరి కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక జెడ్పీటీసీ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 5 లక్షల రూపాయలను ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి కేటాయించారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, అభివృద్ధిలో బాల్కొండ నియోజకవర్గం ముందుకు సాగిపోతుందని అభివర్ణించారు. రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మరింత అభివృద్ధి చేసుకుందామని జెడ్పీటీసీ రవి తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ కూతురు కోసం పోస్టాఫీసులో జమ చేసిన డబ్బు దోచుకుని తనకు అన్యాయం చేస్తున్నారని ఓ బాధితుడు వాపోయాడు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ట మండలం తొర్తి గ్రామానికి చెందిన రవిదాస్ తన కూతురు సాత్విక కోసం 2016లో సుకన్య సమృద్ధి యోజన పథకం క్రింద 1000 రూపాయలతో ఖాతా తెరిచాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 5,000 రూపాయల చొప్పున 7 సంవత్సరాలకు 35,000 రూపాయలు జమ చేశాడు. అయితే ఇప్పుడు పోస్ట్ మాస్టర్ను ఖాతా బుక్ ఇవ్వమని అడిగితే నేనే చూసుకుంటానని చెప్పి వారం రోజుల తర్వాత ఖాతా బుక్ ఇచ్చాడు. ఖాతా తెరిచి చూస్తే కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉండడంతో రవిదాస్ షాక్ తిన్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో కూతురి కోసం కూలి పని చేసుకుంటూ డబ్బులు కట్టానని, ఇప్పుడు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఖాతాలో ఉండటమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. ఎప్పుడైతే ఓపెన్ చేసిందో అప్పటి నుండి మిగిలిన డబ్బులు ఇందులో కనిపించడం లేదు. దీనికి బాధ్యత ఎవరిది, నా డబ్బులు ఏమై, నాకు అన్ని వివరాలతో దీన్ని నాకు సరైన న్యాయం చేయాలా, నాకు వర్తింపు ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచించి అందరూ నాకు విచారణ చేసి నాకు న్యాయం జరపాలని కోరుతున్నాను. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యుడు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన లావణ్య ఇటీవల డెంగ్యూ వ్యాధితో మరణించారు. ఆమెకు 3 ఆడపిల్లలు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే గెస్ట్ టీచర్లు తమ సమస్యలను పరిష్కారం చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దసరా సెలవులకు జీతాలను కోత పెట్టడం మనోవేదన కలిగిస్తుందని వారు తెలిపారు. తమ శ్రమను గుర్తించి కోతలు లేకుండా వేతనం చెల్లించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆర్సీఓని కోరారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు అన్నారు. తమను రెగ్యులర్ వాళ్లతో సమానంగా పని చేయించుకుంటున్నారని, వేతనం విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో మేము గెస్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాం. కానీ మాకు ఈ దసరా నెలలో సగం జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ మాతో మాత్రము 24 గంటల శ్రమ చేయిస్తూ మాకు సగం జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. యాక్చువల్గా మేము రోజుకి 4 పీరియడ్ల చొప్పున చెప్పాలి. కానీ మాతో సుమారు 5-6 పీరియడ్లు చెప్పించుకుంటూ నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు చేపిస్తున్నారు. కాబట్టి ఈ శ్రమదోపిడి నుంచి మమ్మల్ని కాపాడి మాకు పూర్తి వేతనం చెల్లించాలి. అయితే ఈ సమస్య ఒక్క మాది మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ గురుకులాలలో సుమారు 5-6 వేల మంది గెస్ట్ టీచర్లు ఉన్నాం. వాళ్ళందరి సమస్య కూడా. కాబట్టి దీనిని అధికారులు కానీ లేదా రాజకీయ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన కుట్రను వారు ఖండించారు. కేసీఆర్ కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మోడీ, అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టిన కేంద్రం కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొప్ప విషయమని కొనియాడారు. అధ్యక్ష అధ్యక్ష బీజేపీ ప్రభుత్వం పదవులను, డబ్బులను, కాంట్రాక్టులను ఎరవేసి ప్రలోభాలకు గురి చేస్తుందని నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు రాజు ఆరోపించారు. నగరంలోని ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనడానికి ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చారని, ప్రలోభాలకు వారు లొంగేవారు కాదని చెప్పారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో దినదిన అభివృద్ధి చెందుతుంటే మరి ఈ దేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను కుట్ర పన్ని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు, దీన్ని వ్యతిరేకిస్తారు. మరి ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి ఇలా ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూలదోసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రభుత్వం అంటే భారతదేశం చూసినటువంటి విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేని కొందరు బీజేపీ నాయకులు వాళ్ళని డబ్బులు ప్రలోభపెట్టి కాంట్రాక్టులు ప్రలోభపెట్టి కొనడానికి వారు చూసిన ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే మన టీఆర్ఎస్ సంబంధించిన నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి ప్రలోభాలు గురి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్ని మండల అధ్యక్షులు కల్లాల్గిరి, కోటగిరి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, రుద్రూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సీనన్న నాయకత్వం, పోచారం సూర్యన్న నాయకత్వం, పోచారం భాస్కర్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కిషన్ రెడ్డి, మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, ఈ నాయకులంతా కలిసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొని టీఆర్ఎస్ పార్టీని పడగొట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల ఆఫర్ ఇచ్చినా కూడా తెలంగాణ ఉద్యమంతో సంపాదించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోరు అని నిరూపించినటువంటి మన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు, మన పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 100 కోట్ల ఆఫర్ చేస్తే కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లానే 100 కోట్లతోటి ఆఫర్ చేసి ఎమ్మెల్యేలు కొనుక్కుని. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.